హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు, ఎస్పెషల్లీ ఏపీఆర్టీఎస్ ఫ్రెండ్స్, ఏపీ ఎస్జిటి టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు కావచ్చు, తెలంగాణ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు కావచ్చు. బట్ మనం ఎగ్జామ్స్ అయితే ఓన్లీ ఏపీకి మాత్రమే కండక్ట్ చేస్తున్నాము. బట్ ఈ వీడియో ఎస్పెషల్లీ ఏపీ అండ్ టీఎస్ బేస్ చేసుకొని చేశాము. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు మీ యొక్క సిలబస్ ని మనం ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి, సిలబస్ డివైడ్ చేసుకున్న తర్వాత మన యొక్క స్టడీ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, షెడ్యూల్ ఏ విధంగా ఉండాలి, డైలీ ఎన్ని హవర్స్ చదివితే మనం ఎన్ని హవర్స్ చదివితే ఎన్ని రోజుల్లోపు మనం ఎస్జిటి సిలబస్ ను కంప్లీట్ చేయగలము అనే దీని యొక్క అనాలిసిస్ ప్రకారము డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్ గా ఎస్జిటి టెట్ సిలబస్ ను మనం ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి, మన షెడ్యూల్ ఏ విధంగా ఉండాలి, డైలీ టైమింగ్ ఏ విధంగా ఉండాలి, ఇలా చేస్తే మొత్తము ఎన్ని డేస్ లో సిలబస్ కంప్లీట్ చేయగలము అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎస్పెషల్లీ ఏపీ విద్యార్థులకు అయితే బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి వీడియో స్టార్ట్ చేసిన ఒక చిన్న విషయము, మనం ఏప్రిల్ 11th న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. కంప్లీట్ ఎస్జిటి టెట్ ఏపీ బేస్ చేసుకొని వీడియోస్, కంప్లీట్ రెఫరెన్స్ వీడియోస్ ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నాం కాబట్టి మీకు ఎంత సిలబస్ కవర్ చేశాము, ఇంకా ఎంత సిలబస్ ఉంది అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. మన ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్లస్ వీడియోస్ కేవలము 800 రూపీసే ఫ్రెండ్స్. మనం ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడే రాయాలని రూల్ లేదు. మీరు ఫ్రీ టైమ్ లో ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీరు ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకునేటువంటి అవకాశం మనము కల్పిస్తున్నాము. ఇంకా ఆలస్యం చేయవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలం 800 రూపీస్ మాత్రమే. అది కూడా బ్యాచ్ ఏప్రిల్ 11th 2022 రేపు మండే స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేశాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేసి లేదా డైరెక్ట్ గా ఈ నెంబర్ కి ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే నేను ఆటోమేటిక్ గా పేమెంట్ గ్రూప్ లో యాడ్ చేసి మీకు కొన్ని షెడ్యూల్స్ ఇస్తాం. మీ ప్రిపరేషన్ కి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఎస్జిటి సిలబస్ మనం ఏ విధంగా డివైడ్ చేసుకోవాలని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ మ్యాథ్స్, నెక్స్ట్ సైకాలజీ, నెక్స్ట్ ఇంగ్లీష్, నెక్స్ట్ తెలుగు, నెక్స్ట్ ఈవీఎస్ ప్లస్ సైన్స్ ప్లస్ సోషల్. సో ఈ సిలబస్ మీకు మ్యాథ్స్ 24 ప్లస్ 6 మార్క్స్, సైకాలజీ పెడగాజీ 24 ప్లస్ 6 మార్క్స్, ఇంగ్లీష్ కూడా 24 ప్లస్ 6 మెథడ్స్, తెలుగు 24 ప్లస్ 6, ఈవీఎస్ సైన్స్ సోషల్. ఇక్కడ మ్యాథ్స్ ఇక్కడ కూడా మీకు 24 ప్లస్ 6 3 మార్క్స్ సైన్స్ బేస్ చేసుకుని మెథడ్ ఉంటుంది, 3 మార్క్స్ సోషల్ బేస్ చేసుకుని మెథడ్ ఉంటుంది. మొత్తము 5 టాపిక్స్ 35 150 మార్క్స్. అంటే మొత్తం మనకి ఎస్జిటి టెట్ పేపర్ అనేది 150 మార్క్స్ ఉంటుంది. ఈ 150 లో ఈక్వల్ ప్రయారిటీ అంటే ఇక్కడ వీటి యొక్క ప్రాధాన్యతలు ఈక్వల్ గా ఉంటాయి. చాలా మంది విద్యార్థులు ఏ సబ్జెక్ట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్ ఎక్కువగా చదవాలి, ఏ సబ్జెక్ట్ కి వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది అని చాలా మంది విద్యార్థులు అవుతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఏ సబ్జెక్ట్ ఎక్కువ ప్రాధాన్యత అని కాదు, మీరు ఏ సబ్జెక్ట్ లో అయితే డల్ గా ఉన్నారో, మీరు ఏ సబ్జెక్ట్ లో అయితే బాగా వెనకబడి ఉన్నారో ఆ సబ్జెక్ట్ కి కొంచెం ఎక్కువ టైం కేటాయించి, మీరు ఆల్రెడీ ఫోకస్ చేసినటువంటి సబ్జెక్ట్ కి ఇంకొంచెం తక్కువ టైం కేటాయించి అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ కి ఈక్వల్ ప్రయారిటీస్ తో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. సో మ్యాథ్స్ 30 మార్క్స్ ఉంటుంది, సైకాలజీ పెడగాజీ 30 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటుంది, తెలుగు 30 మార్క్స్ ఉంటుంది, అదే విధంగా ఈవీఎస్ సైన్స్ సోషల్ కూడా 30 మార్క్స్ ఉంటుంది. సో అన్ని ఈక్వల్ ప్రయారిటీ. మరి మ్యాథ్స్ ఈ విధంగా చదవాలి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు, సో ఎస్పెషల్లీ మ్యాథ్స్ పరంగా 3rd to 8th లో వచ్చినటువంటి అంటే 7th 8th లో ఉన్నటువంటి కంటిన్యూషన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి 9th లో ఎక్కువగా ఉన్నాయి, 10th లో అయితే లేవు. సో కంటిన్యూషన్ టాపిక్స్. సో టెట్ వరకు చాలా వరకు మీరు 8th వరకు 100% చదివి దాని కంటిన్యూషన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రెసెంట్ అయితే 9th 10th కంటిన్యూషన్ గా చదవండి. సో ఎక్స్ట్రా టాపిక్స్ అయితే ప్రెసెంట్ చదవద్దు. ప్రెసెంట్ మీరు ఏం చేయాలి అంటే 3rd క్లాస్ బుక్స్, అది కూడా మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి.
సో అకాడమిక్ అయిపోతుంది కాబట్టి, స్కూల్ అకాడమిక్స్ అయిపోతుంది కాబట్టి ఎవరైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ, గవర్నమెంట్ టీచర్స్ స్కూల్స్ దగ్గర ఉన్నా కానీ, మీరు ఇలా నేను ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నాను సో అని చెప్పుకొని రిక్వెస్ట్ తో అయినా కానీ బుక్స్ గ్యాదర్ చేసుకోండి. ఇంకా బుక్స్ గ్యాదర్ చేసుకోకుంటే మనమైతే ఏమీ చేయలేం ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడు వచ్చినా కానీ మీ ప్రిపరేషన్ తో సక్సెస్ఫుల్ గా ఉండాలి. మీ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూనే ఉండండి. నోటిఫికేషన్ వచ్చేసరికి మీ ప్రిపరేషన్ ఖచ్చితంగా వన్ టైం అయితే అయిపోయి ఉండాలి. తర్వాత కేవలం రివిజన్ కోసం మాత్రమే ఉపయోగించుకోవాలి. అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బుక్స్ వెతుక్కుంటూ సో ప్రిపరేషన్ అప్పుడు స్టార్ట్ చేయొచ్చులే అనుకుంటే మాత్రము మీరు సక్సెస్ కావడం అంత ఈజీ అయితే కాదు. సో టెట్ స్కోర్ అనేది ఓన్లీ క్వాలిఫైడ్ అని మాత్రం అనుకోవద్దు. సో అది ఎలిజిబుల్, డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్ అని మాత్రం అనుకోవద్దు. సో టెట్ లో ఉండేటువంటి స్కోర్ మీకు 20% వెయిటేజ్ డిఎస్సి లో ఉంటుంది కాబట్టి టెట్ స్కోర్ ఇంపార్టెంట్. క్వాలిఫై కావడం పెద్ద ఇంపార్టెన్స్ కాదు అక్కడ. సో క్వాలిఫై కావడం మ్యాండేటరీ ఖచ్చితమే, కానీ క్వాలిఫై కావడం ఇంపార్టెంట్ కాదు. మీరు టెట్ లో పాసిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ పెంచుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. అది కూడా లైఫ్ టైం కాబట్టి లైఫ్ టైం సెకండరీ. మనం నెక్స్ట్ డిఎస్సి లోనే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నిలబడాలి అని నువ్వు ఆశయంతో, ఒక దృక్పథంతో, ఒక ఆశయం అనేది పట్టువిడమని విక్రమార్కుల్లాగా గోల్ అనేది రీచ్ కావాలి అంటే నువ్వు దానికి ఎంత శ్రమించాలి అనేది నీ మైండ్ కి నువ్వు క్వశ్చన్ మార్క్ వేసుకుంటే 100% నువ్వు సక్సెస్ అయితే కాగలవు. సో మ్యాథ్స్ మీరు ఏం చేయాలి, 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు పక్కాగా మీ దగ్గర గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉండాలి. పాసిబుల్ అయితే 9th 10th కూడా గ్యాదర్ చేసుకోండి. ఇక్కడ చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు, లాస్ట్ టైం నోటిఫికేషన్ లో 3rd to 6th మాత్రమే న్యూ సిలబస్ అని ఇచ్చారు, 7th to 10th ఓల్డ్ సిలబస్ అని ఇచ్చారు. ఇప్పుడు 7th ఓల్డ్ చదవాలా, న్యూ చదవాలా అనేది చాలా మంది విద్యార్థుల యొక్క కన్ఫ్యూజన్. ఫ్రెండ్స్, ఆల్రెడీ 7th 2021 రిలీజ్ అయిన న్యూ బుక్స్ ఆల్రెడీ 1 year అకాడమిక్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ టెట్ ఆర్ డిఎస్సి కి 7th న్యూనే ఉండవచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ 1 year కంప్లీట్ అయింది కాబట్టి. సో 7th న్యూ సిలబస్ ఇంట్రొడ్యూస్ చేసి 1 year అయిపోయింది కాబట్టి, సో ఏప్రిల్ కి అకాడమిక్ 1 year అయిపోయింది కాబట్టి పక్కాగా న్యూ సిలబస్ ఉండవచ్చు. సో 8th గురించి మనకి ఇంకా తెలియదు కాబట్టి 8th ఇంకా సిలబస్ మనం ప్రెసెంట్ ఓల్డే కాబట్టి 8th 9th 10th కంటిన్యూషన్ గా కూడా చదవండి. ఇది పక్కా మ్యాథ్స్ సిలబస్. సో టెక్స్ట్ బుక్స్ ని బేస్ చేసుకునే సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అది కూడా ఒక స్టార్టింగ్ నుంచి చదవండి, మధ్యలో చదవద్దు. ఎందుకంటే 3rd యొక్క కంటిన్యూషన్ 4th లో ఉంటుంది, 4th యొక్క కంటిన్యూషన్ 5th లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుకు తెచ్చుకుందాము, సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగాహారము 3rd లో ఉంది, 4th లో ఉంది, 5th లో ఉంది, 6th లో కూడా ఉంది. సో కంటిన్యూషన్ టాపిక్స్ అంటే క్వశ్చన్ లెవెల్స్ పెంచాడంతే. ఇప్పుడు జామెట్రీ, దత్తాంశ విశ్లేషణ అన్ని క్లాసెస్ లో 6th లో ఉంది, 5th లో ఉంది, 6th లో ఉంది, 7th లో, అంటే దాని యొక్క ఎక్స్టెన్షన్ ఇలా ఇచ్చుకుంటూ పోతాడు. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఒక ఆర్డర్ లో కొనసాగించండి, ఎక్కడంటే అక్కడ చదవద్దు. అంటే ఈ రోజు 6th 4th లెసన్ చదివి నెక్స్ట్ 8th 3rd లెసన్ చదివి నెక్స్ట్ 3rd క్లాస్ ఇలా వద్దు. ఏదైనా ఒక ఆర్డర్ లో ఉంటేనే మీరు 100% సక్సెస్ కాగలరు. సో ఆర్డర్ లో మనం అంటే ఆర్డర్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. 800 పెద్ద విషయం కాదు. సో ఈ జనరేషన్ పిల్లలకి 800 పెద్ద విషయం కాదు. అది కూడా మనం ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇచ్చాం కాబట్టి మీరు వన్స్ 800 పే చేసుకుంటే టెట్ ఎగ్జామ్ డేట్ వరకు మీకు మన ఎగ్జామ్స్ కానీ, మన క్లాసెస్ కానీ, మన గ్రాండ్ టెస్ట్ కానీ అన్ని మీకు అవైలబుల్ గానే ఉంటాయి. ఇది మ్యాథ్స్. నెక్స్ట్ సైకాలజీ కూడా 30 మార్క్స్. సైకాలజీ చదివేటప్పుడు ఎస్పెషల్లీ మ్యాథ్స్ అయితే క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఇక్కడే మీరు ఆ మిస్టేక్స్ సెర్చ్ చేసుకోవాలి. ఆ మిస్టేక్స్ ఇక్కడ ఎలా సెర్చ్ చేసుకోగలరు, ఎగ్జామ్స్ రాయడం వల్ల సెర్చ్ చేసుకోగలరు. చాలా మంది విద్యార్థులు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటాం, ఫాస్ట్ లో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో ఒక ఆలోచనలో మనము మిస్టేక్స్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము. ఆ క్వశ్చనింగ్ సరిగా చదవక మనము ఆన్సర్స్ కూడా తప్పుగా చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేశాము అనుకోండి, అప్పుడు మీకు ఎగ్జామ్ టైం కల్లా ఓహో పలానా నేను మిస్టేక్స్ చేస్తున్నాను, నేను ఎక్కువగా ఈ ప్రాసెస్ లో మిస్టేక్స్ ఎక్కువగా నాకు తప్పులు వస్తున్నాయి, ఫలాని కాన్సెప్ట్ నేను ఎక్కువగా మిస్టేక్స్ చేస్తున్నాను అనేది మీకు ఎగ్జామ్స్ రాయడం వల్ల తెలుస్తుంది. అందుకే మ్యాథ్స్ ఎగ్జామ్స్ రాయడం చాలా ఇంపార్టెంట్, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఊరికే చూడడం పోతాం కాదు. మనము డైలీ ఎగ్జామ్స్ అనుకోండి, త్రూ పేపర్ ద్వారా అనుకోండి, మనం అలా పేపర్ మీద చేసుకుంటూ వెళ్తాం. ఒకవేళ తప్పైనా కానీ మనకు నో ప్రాబ్లం, మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం.
ఓకేనా. ఇది ఆన్లైన్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి ఏ మార్క్ ను మనం లూజ్ అయితే చేసుకోకూడదు. సో ఇక్కడ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ ఇక్కడే తెలిసిపోతుంది. నెక్స్ట్ సైకాలజీలో మెయిన్ గా మనకు ఉండేది 4 టాపిక్స్. శిశు వికాసం ఒకటి, అభ్యసనం ఒకటి, వైయక్తిక భేదాలు ఒకటి, నెక్స్ట్ వైయక్తిక భేదాలు, అధ్యయన పద్ధతులు. మనకు వచ్చేటువంటి 5 టాపిక్స్ అనుకోండి. వైయక్తిక భేదాలు, మూర్తిమత్వము, అభ్యసనము, నెక్స్ట్ శిశు వికాసము, అధ్యయన పద్ధతులు. ఈ 5 టాపిక్ల మీద బాగా పట్టు సాధించండి. అక్కడ ఉండేటువంటి సిద్ధాంతాలు ఏంటి, వాటిని ఎవరు ప్రతిపాదించారు, ఆ సిద్ధాంతం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎస్పెషల్లీ అభ్యసనము, శిశు వికాసము అన్ని టాపిక్స్ కి ఈక్వల్ ప్రయారిటీయే. సో ఒక ఆర్డర్ చదవండి శిశు వికాసము. మరి శిశు వికాసంలో ఉండేటువంటి సబ్ టాపిక్స్ క్లియర్ గా రాసుకోండి. మరి శిశు వికాసము అంటేనే మనకు పెరుగుదల, వికాసం, పరిణతి అని, ఓకేనా, వికాస సూత్రాలని, పియాజే, ఎలిజబెత్, ఇలా మొత్తం ఏవైతే ప్రతిపాదించిన వారు ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో అవి కానివ్వండి, ఆ కాన్సెప్ట్ లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఫస్ట్ క్లియర్ గా నోట్స్ రాసుకోండి. ఎందుకంటే మనకు సబ్జెక్ట్ పైన అవగాహన లేకుండా మనం ప్రిపరేషన్ కొనసాగించడం అంత మంచి పద్ధతి అయితే కాదు. ఫస్ట్ సబ్జెక్ట్ పైన అవగాహన పెంచుకోవాలి. సో అలా శిశు వికాసంలో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఏంటి, అభ్యసనము, స్మృతి, విస్మృతి, ఓకేనా, అలా దాంట్లో ఉండేటువంటి ప్రతిదీ సబ్ టాపిక్ క్లియర్ గా రాసుకోండి. అదే విధంగా మూర్తిమత్వము, నెక్స్ట్ అదే విధంగా మనకి అధ్యయన పద్ధతిలో ఉండేటువంటి 5-6 అధ్యయన పద్ధతులు క్లియర్ గా అలా మొత్తం నీట్ గా ఒక సబ్ టాపిక్స్ క్లియర్ గా రాసుకొని ప్రిపేర్ అయితే మీరు ఏ సబ్ టాపిక్ కూడా మిస్ కానట్టుగా ప్రతిదీ క్లియర్ గా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఎస్పెషల్లీ సైకాలజీ, మీ ప్రిపరేషన్ అనేది ఒక ఇమాజినరీ, ఒక నిత్య జీవితానికి అనుగుణంగా ఒక ఎగ్జాంపుల్స్ ను ఊహించుకుంటూ చదవండి. ఊరికే బ్లైండ్ గా చదవద్దు. సైకాలజీ ఒకరోజు చదివి వదిలేస్తే సైకాలజీ వచ్చినట్టు కాదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. అదే విధంగా సైకాలజీని అర్థం చేసుకోవాలి. సైకాలజీ ఎంత క్లియర్ గా అర్థం చేసుకొని చదివితే అంత బాగా ఈజీగా మీ మైండ్ లో స్టోర్ అవుతుంది. 1-2 సార్లు రికలెక్ట్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు సైకాలజీ. అంతేకాని ఒకసారి చదివి సైకాలజీ వదిలేస్తే మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ కొత్త స్టార్ట్ చేసినట్టే ఉంటుంది, కానీ మళ్ళీ మీరు రివిజన్ చేస్తున్నట్టయితే ఉండదు. అందుకే సైకాలజీని అర్థం చేసుకుంటూ చదవాలి, మధ్య మధ్యలో దాన్ని రివిజన్ చేస్తూ ఉండాలి. ఇది సైకాలజీ పెడగాలజీ. నెక్స్ట్ ఇంగ్లీష్ ఒక రోజుతో వచ్చేది కాదు. గ్రామర్ పాయింట్ మెయిన్ గా. సో ఇంగ్లీష్ బాగా పట్టు సాధించాలంటే టెక్స్ట్ బుక్స్ లో ఫస్ట్ బాగా చదవండి. సో మీ 3rd, 4th, 5th, 6th దాంట్లో ఉండేటువంటి గ్రామర్ తర్వాత చూద్దాం. ఓకేనా, గ్రామర్ పాయింట్ తర్వాత చూసి ముందు గ్రామర్ పాయింట్ తో తర్వాత కంపారిజన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి లెసన్స్ ని ఒకసారి చదవండి. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ మీకు అర్థమవుతుంది. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అర్థమైన తర్వాత ఆ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, టెక్స్ట్ బుక్ లో మధ్యలో ఇచ్చినటువంటి మీనింగ్స్ కావచ్చు, లేదా టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటివి గ్రామర్ పాయింట్స్ కావచ్చు, ఫస్ట్ అవన్నీ నీట్ గా టెక్స్ట్ బుక్ ఫస్ట్ కవర్ చేయండి. టెక్స్ట్ బుక్ 1-2 సార్లు చదివిన తర్వాత మీరు కాన్సెప్ట్ వైజ్ గా ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ ఇలా ఆర్డర్ లో క్వశ్చన్ ట్యాగ్స్, ఇలా ఒక ఆర్డర్ లో మీరు గ్రామర్ పాయింట్స్ ని చదువుకుంటూ అర్థం చేసుకుంటూ వస్తే మీకు ఇంగ్లీష్ కూడా చాలా ఈజీ. ఎలా అంటే అలా చదివితే ఇంగ్లీష్ అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్ కూడా మనము అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్ అంత ఈజీ కాదు, మాట్లాడడం అంత ఈజీ కాదు, నేర్చుకోవడం కూడా అంత ఈజీ కాదు. సో అది ఒక రోజుతో వచ్చేటువంటి అయితే అస్సలు కాదు. సో మాట్లాడడం వల్ల ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది. అదే విధంగా మీరు ఇక్కడ ఎస్పెషల్లీ మన కాంపిటేటివ్ పరంగా అయితే, ఎస్పెషల్లీ టెట్ పరంగా అయితే టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి పారా, టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి లెసన్ 1-2 సార్లు చదివి టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి మీనింగ్ అర్థం చేసుకొని, టెక్స్ట్ బుక్ లో వెనకాల ఇచ్చినటువంటి గ్రామర్ పాయింట్స్ క్లియర్ గా అర్థం చేసుకొని తర్వాత ఇండివిజువల్ గ్రామర్ లేకి రండి. మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ తెలుగు అంటే మనకి తెలుగు చాలా ఈజీలీ అనుకుంటాం. మన భాష తెలుగు కాబట్టి తెలుగు చాలా ఈజీ అనుకుంటాం. చాలా వరకు మిస్టేక్స్ చేసేది కూడా మనము తెలుగులోనే. ఎందుకంటే వ్యాకరణం పాటు చాలా ఎక్కువ. సో ఒక సందులు తీసుకుంటామంటే చాలా సమాసాలు, ఓకేనా, అదే విధంగా అలంకారాలు, ఛందస్సు, వాక్యాలు, వర్ణమాల, మీరు ఏవే పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, పొడుపు కథలు, ఇలా మీరు ఏ సబ్ టాపిక్స్ తీసుకున్నా కానీ చాలా హెవీ సిలబస్, నానార్థాలు, అర్థాలు,
ఓకేనా. ఇలా మీరు ఏ టాపిక్ తీసుకున్నా కానీ చాలా హెవీ అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మీరు లెసన్స్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ కంటిన్యూషన్ లో 9th 10th మనకు 8th క్లాస్ వరకు అయితే చాలా టెట్. ఫస్ట్ ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, కవి ఎవరు, కవి పరిచయం ఏంటి, కవి పరిచయంలో ఎక్కువగా మనకు ఆ కవి యొక్క బిరుదులు ఏమైనా ఉన్నాయా, తను రచించినటువంటి రచనలు ఏమైనా ఉన్నాయా, ఆ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, అది నీట్ గా రాసుకోండి. తర్వాత ఆ లెసన్ లో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏవైనా ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్, ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారెక్టర్స్ కూడా 1-2 బిట్లు టచ్ చేస్తున్నాడు కాబట్టి ఆ లెసన్ కు సంబంధించినటువంటి మెయిన్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే ఆ క్యారెక్టర్ల పేర్లు నీట్ గా నోట్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి వ్యాకరణం పాటు ప్రతిదీ క్లియర్ గా చేయాలి. సో ఫస్ట్ ఇండివిజువల్ వ్యాకరణం కవర్ చేసిన తర్వాత టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి వ్యాకరణాన్ని మీకై మీరు ఓన్ గా చేయడానికి ట్రై చేయాలి. సో ఫస్ట్ సందులేంటి, సమాసాలేంటి, అలంకారాలేంటి, వాక్యాలేంటి, ఛందస్సు ఏంటి, నెక్స్ట్ బేసిక్స్ కాన్సెప్ట్స్, వర్ణమాల ఏంటి, దాంట్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఏవైనా కావచ్చు బేసిక్స్, నెక్స్ట్ పర్యాయ పదాలేంటి, ప్రకృతులు వికృతులు ఏంటి, నెక్స్ట్ నానార్థాలేంటి, అర్థాలేంటి, జాతీయాలేంటి, పొడుపు కథలేంటి. సో ఆ తెలుగు వ్యాకరణం పాటు మొత్తము ఒకసారి క్లియర్ గా చదివిన తర్వాత లెసన్స్ లోకెళ్ళి లెసన్ చివరిలో ఉన్నటువంటి వ్యాకరణం పాటు మీకై మీరు ఓన్ గా చేయగలగాలి. అప్పుడే మీకు తెలుగు అనేది బాగా గ్రిప్ వస్తుంది. సో వ్యాకరణం పార్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. అదే విధంగా టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్స్ తో పాటు కవి పరిచయాలు కూడా మీ మైండ్ లో నోటెడ్ అయి ఉండాలి. ఇది తెలుగు. నెక్స్ట్ ఈవీఎస్, సైన్స్, సోషల్. సో ఇక్కడ సిలబస్ ఎక్కువ, చాలా సిలబస్ ఎక్కువ. 3rd to 5th వరకు మనం ఈవీఎస్ ప్రతిదీ చదవాలి. నెక్స్ట్ 6th 7th వచ్చేసరికి సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. నెక్స్ట్ 8th వచ్చేసరికి ఇంకా హెవీ సిలబస్, మళ్ళా ఫిజిక్స్ అంటాం, కెమిస్ట్రీ అంటాం, బయాలజీ అంటాం, మళ్ళా సోషల్ పార్ట్ అంటాం. సో ఇక్కడ సిలబస్ హెవీగా కాబట్టి ఆ హెవీ పార్ట్ మీరు పర్ఫెక్ట్ గా షెడ్యూల్ వేసుకొని చదివితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు ప్రతి మెయిన్ పాయింట్ ని, ఈవెన్ ఒక సబ్జెక్టే కాదు ప్రతి సబ్జెక్ట్ ను బేస్ చేసుకొని మీరు చదివేటువంటిది ఏదైనా కానివ్వండి క్లియర్ గా నోట్స్ రాసుకుంటూ బిట్ టు బిట్, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ క్లియర్ గా నోట్స్ రాసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. ఇంకా సమయం ఉంది ఫ్రెండ్స్. సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ గా కొనసాగించండి. ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు రేపు మండే నుంచి అయినా కానీ మన ఆన్లైన్ ఎగ్జామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ ని పర్ఫెక్ట్ గా ఒక ఆర్డర్ లో ఒక షెడ్యూల్ ప్రకారము కొనసాగించుకోండి. ఇది మనకు ఎస్జిటి లో ఉండేటువంటి సిలబస్. ఈ మెథడ్స్ అంటామా? సో మెథడ్ మ్యాథ్స్ లో వచ్చేటువంటి 6 మార్క్స్, ఈవీఎస్ సైన్స్ సోషల్ లో వచ్చేటువంటి 6 మార్క్స్, ఈ 6 + 6 12 మార్క్స్ మనకు ట్రై మెథడ్స్ అంటాం. సపరేట్ గా మనకు ట్రై మెథడ్ సబ్జెక్ట్ అంటాం కదా. ఈ 6 + 6 ఈ 12 మార్క్స్ అనేది ట్రై మెథడ్ కు సంబంధించినటువంటి సబ్జెక్ట్. నెక్స్ట్ ప్రతి దాంట్లో మెథడ్స్ ఉంటుంది, అవి కూడా అర్థం చేసుకుంటూ చదివితే సో ఆ 6 మార్క్స్ ఈజీగా మీరు స్కోర్ చేయగలరు. ఇవి క్లారిటీగా మీరు అర్థం చేసుకుని చదివితే ఆ 6 మార్క్స్ కూడా ఈజీగా స్కోర్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక సిలబస్ యొక్క అనాలిసిస్. మరి రోజు ఎన్ని గంటలు చదవాలి, మరి ఏ విధంగా చదవాలి అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రోజు మినిమము 6 to 8 అవర్స్ చదవాలి. ప్రెసెంట్ 6 to 8 అవర్స్. కోచింగ్ కు వెళ్ళాలి వెళ్ళలేదు అనేది ఇంపార్టెన్స్ కాదు. ఇక్కడ మీరు చదివేది ఏదైనా కానీ పర్ఫెక్ట్ గా చదివితే చాలు. అది కోచింగ్ కు వెళ్ళామా వెళ్ళలేదా అనేది సెకండరీ. సో మినిమము ప్రెసెంట్ 6 అవర్స్, గ్రాడ్యువల్ గా 8 అవర్స్, 9 అవర్స్ అలా మీ యొక్క టైమింగ్స్ ను పెంచుకుంటూ పోండి. సో ఈ రోజు 6 అవర్స్ ఫాలో అయితే మనం రేపు బద్ధకం గ్యాప్ ఇస్తాం. మళ్ళా నెక్స్ట్ ఏం ఫాలో అవుదాం, నోటిఫికేషన్ లేదంట కదా, పోస్ట్ ఉండవంట కదా, అసలు ఉంటదా ఉండదా, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు అసలు ఈ వీడియో ఈ యొక్క ఇంపార్టెన్స్ మీకు అనవసరము. సో స్లోగా 6 అవర్స్ ప్రాక్టీస్ చేస్తూ దాన్ని చిన్న 7 అవర్స్, నెక్స్ట్ 8 అవర్స్ ఇలా మీ యొక్క టైమింగ్స్ లెవెల్స్ ను పెంచుకుంటూ పర్ డే అట్లీస్ట్ 6 అవర్స్ పర్ డే మీరు ప్రిపరేషన్ సాగిస్తే 100% మీరు ఎస్జిటి యొక్క సిలబస్ ను కంప్లీట్ చేయడానికి కనీసము 80 రోజుల నుంచి 90 రోజుల సమయం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు 3 months సమయం తీసుకుంటుంది. 80 రోజుల నుంచి 90 రోజుల సమయం ఎప్పుడు తీసుకుంటుంది అంటే మీరు రోజుకి కనీసము 6 నుంచి స్లోగా పెంచుకుంటూ వెళ్తూ 8 గంటలు మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే మీరు ఈజీగా 80 నుండి 90 రోజుల్లో సిలబస్ అయితే కంప్లీట్ చేయవచ్చు. జూన్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. మన అదృష్టం బాగుండి జూన్ లో నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, మీ దగ్గర ఆల్రెడీ సిలబస్ మొత్తం మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు 100% రివిజన్ చేస్తే మీరు 100% అయితే సక్సెస్ అవుతారు. సో ఇంకా ఆలస్యం చేయవద్దు, ఇప్పుడే మన ఆన్లైన్ ఎగ్జామ్ గ్రూప్ లో జాయిన్ కాగలరు. నా నెంబర్
8341949272. ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ అయితే 100% ఉంటుంది. ఎప్పుడు ఉంటుందో ఎవరికి తెలియదు. ఎప్పుడైనా నోటిఫికేషన్ సడన్ గా రావచ్చు. సో జూన్ లో వచ్చింది అనుకోండి, పర్ఫెక్ట్ గా మీకు షెడ్యూల్ అనేది క్లియర్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది. జూన్ కల్లా పక్కాగా సిలబస్ అయితే అయిపోతుంది. ఈ షెడ్యూల్ ప్రకారం అయితే ఫాలో అయితే. ఓకే ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్.